హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వి ఇన్నోవేషన్స్ ఫర్ ద క్రియేటివ్ థింగ్స్. ఈరోజు మనము అవుట్డోర్ వాటర్ ప్రూఫ్ స్విచ్ తయారు చేయడం ఎలాగో చూద్దాం. దానికి కావాల్సినటువంటి వస్తువులు ప్లాస్టిక్ గ్లాస్ అండ్ ఒక బెడ్ స్విచ్. దీన్ని తయారు చేసే పద్ధతి ఎలానో చూద్దామా? షల్ వి స్టార్ట్. మనం ప్లాస్టిక్ గ్లాస్ తీసుకున్నాం. ముందుగా దీనికి ఒక సెంటర్ హోల్ వేస్తాం. హోల్ వేసేసి ఈ రెండు వైర్లు దీంట్లో పట్టే విధంగా చూసుకుంటున్నాం. సో దానికి ముందు మనం స్విచ్ ఓపెన్ చేసేసుకొని, ఇది బెడ్ స్విచ్, ఇది దీంట్లో 2 టెర్మినల్స్ ఉంటాయి. ఓపెన్ చేసుకొని 2 టెర్మినల్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడున్న వైర్స్ ఆల్రెడీ మనం స్ట్రిప్ చేసుకున్నాం. స్ట్రిప్ చేసిన వైర్లని 1 స్విచ్ చేసేసిన తర్వాత హాఫ్ ఫోల్డ్ చేస్తాం. ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకొని 1 and 2 రెడ్ ఫేస్ ఉంటుంది. ఇవి రెండు కూడా సెపరేట్ చేసుకుంటాం నీట్గా. సెట్ చేసిన తర్వాత ఇక్కడ మనం లాక్ బ్రష్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొని ఇక్కడ దీన్ని ఫిక్స్ చేసి ఇక్కడ స్క్రూ పైన వైర్ రాకుండా టైట్ చేసుకొని మనం ఆల్రెడీ ఇచ్చినటువంటి స్విచ్ కవర్ని ఇలా పెట్టి ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు మనకు స్విచ్ విత్ వైర్తో రెడీగా ఉంది. ఇది ఆన్ ఆఫ్ స్విచ్ మనకు రెడీగా ఉంది. దీన్ని మనము వైర్స్ అన్ని కూడా స్మూత్ లెవెల్ చేసుకొని దీంట్లో డిస్టెన్స్ కూడా ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా తీసుకున్నాం. ఎందుకంటే మనం కనెక్ట్ చేసినప్పుడు రెండు ప్యారలల్గా కనెక్ట్ అయ్యి షార్ట్ అవ్వకుండా. సో ఇక్కడ మనము ఇక్కడ హోల్ చేసాం కదా, ఈ హోల్లో 2 వైర్స్ని మనం పంపిస్తాం. ఇలా వస్తాయి 2 వైర్స్. వచ్చిన తర్వాత ఆ 2 వైర్స్ని పైకి తీసుకుంటూ ఈ స్విచ్ని లోపల తీసుకుంటాం. ఎంత లోపలికి అంటే ఈ విధంగా మనకు లోపల సెట్ అయ్యే విధంగా. సో ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఇది పైకి వస్తుంది. దీనిపైన మనము గ్లూ గన్ తీసుకొని ఇదంతా కూడా రైట్ రౌండ్ ఫిల్ చేసేసి ఇప్పుడు మనం పైన గ్లూ రౌండ్గా ఫిల్ చేసేసాం. ఇక్కడి నుంచి వాటర్ పడ్డా కూడా లోపలికి వెళ్ళదు. స్విచ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో దీన్ని స్విచ్ని ఆడకుండా ఉండడానికి దీనిపైన కొంత గ్లూ యాడ్ చేసుకొని చేస్తాము. గ్లూ యాడ్ చేసుకొని ఇక్కడ ఫిక్స్ చేస్తాం. ఇలా ఫిక్స్ చేస్తే స్విచ్ ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత స్విచ్ యొక్క డైరెక్షన్ ఇలాగొస్తుంది. గ్లూ వేసి డ్రై చేసిన తర్వాత స్విచ్ ఇలా ఫిక్స్ అయిపోతుంది. తర్వాత దీన్ని ఈ గ్లూ ఏదైతే మనం పైన వేసామో దానివల్ల వర్షం పడ్డప్పుడు ఆ నీళ్ళు అనేవి లోపల స్విచ్ లోపలికి ఎంటర్ తడవదు. సో కాబట్టి మనం ఇలా హ్యాంగ్ చేసినప్పుడు స్విచ్ని ఇక్కడ కింది భాగం నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. దీనికి మనము సింబల్ స్విచ్ డైరెక్షన్ కొరకు ఇక్కడ లేబుల్ వేద్దాం మనం. ఓకే, ఒక చిన్న రేడియం స్ట్రిప్ తీసుకొని మనం ప్రాపర్గా దీన్ని ఓపెన్ చేసి మనం స్టిక్కర్ కట్ చేసుకున్నాము. ఈ స్విచ్ ఉన్న డైరెక్షన్లో దానికి ఎదురుగా ప్రాపర్గా ఈ టేప్ వేస్తాం. ఇప్పుడు మన వాటర్ స్విచ్ ఈ విధంగా ఉంటుంది. లోపల స్విచ్ ఫిక్స్ అయింది. దాని డైరెక్షన్లో లేబుల్ ఇచ్చాం. అంటే ఇక్కడ నుంచి మనం చూసినప్పుడు గ్లాస్ ఎట్టున్నా కూడా దాని యొక్క ఫ్రంట్ డైరెక్షన్
ఇలా ఉంటుంది. దాంతోపాటు ఈ స్విచ్ పనిచేస్తుందా లేదా, ఈ స్విచ్ వాటర్ ప్రూఫ్ అయిందా లేదా చూడడానికి మనం ఒక టెస్ట్ ల్యాంప్ కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు మనము టెస్ట్ ల్యాంప్ కనెక్ట్ చేస్తాం. టెస్ట్ ల్యాంప్లోని బ్లూ వైర్స్ని స్విచ్ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ బ్లాక్ స్లీవ్ ఉంది, దీంట్లో మనం బ్లాక్ వైర్ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక రెడ్ కనెక్టర్ స్లీవ్ ఉంది, దీంట్లో మనం రెడ్ వైర్ ఇన్సర్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ప్లగ్ పెట్టి ప్లగిన్ చేసేసి ఇది ప్లగిన్ చేస్తున్నాను. ఆన్ ఆఫ్ పని చేస్తుందో లేదా చూస్తాను. సో ఇది వాటర్ ప్రూఫ్గా పనిచేస్తుందో లేదో ఇప్పుడు మనం చూద్దాం. దీన్ని హ్యాంగ్ చేస్తాం మనం అవుట్డోర్లో హ్యాంగ్ చేసిన తర్వాత వాటర్ పడినప్పుడు, వర్షం పడినప్పుడు ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒకవేళ ఇది బాగా ఉంటే నార్మల్గా ఈ లైట్ వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వాటర్ పోసి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం తయారు చేసినటువంటి స్విచ్ కనెక్ట్ చేసాం, టెస్ట్ ల్యాంప్లో ఉంది. సో స్విచ్ పనిచేస్తుంది. సో ఇది వాటర్ ప్రూఫ్ అయిందా లేదా, అంటే మనకు వర్షం పడుతున్నప్పుడు సరిగా పనిచేస్తుందా లేదా, లీకేజ్ ఏమైనా ఉందా చూద్దాం ఒకసారి. ఈ మొగ్గులో వాటర్ తీసుకున్నాను, జోరుగా వర్షం పడుతుంది అనుకున్నాను. ఈ విధంగా పూర్తిగా చాలా వర్షం పడుతుంది తీవ్రంగా, ఇంత వాటర్ వస్తుంది. సో ఇలాంటి టైంలో కూడా మనం ఎటువంటి షాక్ ఫీల్ అవ్వకుండా చేయొచ్చా లేదని చూద్దాం. ఇప్పుడు నేను వర్షం పడుతున్నప్పుడు కూడా ఆపరేట్ చేస్తాను, ఎటువంటి షాక్ ఫీల్ అవ్వకుండా. ఎందుకంటే లోపలికి ఒక చుక్క వాటర్ కూడా వెళ్ళదు కాబట్టి ఇది ఎటువంటి అవుట్డోర్లో కూడా ఎంత వర్షంలో అయినా కూడా మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు సేఫ్గా. మనం ఇప్పటివరకు ఇంత వాటర్ పోసినప్పటికీ కూడా లోపలంతా కూడా డ్రైగా ఉంటుంది. ఓకే, కాబట్టి మళ్ళీ కూడా మనం ఆపరేట్ చేసినప్పుడు ఎటువంటి తేమ లేకుండా మనకు షాక్ కొట్టది ఇక్కడ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.